ఒరే పప్పు, మనం బాగానే స్కూల్ నుంచి తప్పించుకున్నాం, ఇప్పుడు సార్ నుంచి ఎలా తప్పించుకోవాలి? అరే ఫస్ట్ ఆగరా, ఇప్పుడు ఫస్ట్ తొందరగా కిందకి దూకు, కిందకి ఇలాగ మాట్లాడుకున్నాం ఇవన్నీ. ఒరే పప్పు, బాగానే కిందకి దూకు, ఇప్పుడు సార్ నుంచి ఎలా తప్పించుకోవాలిరా? ఒరే చింటుగా, నువ్వు కంగారు పడి నన్ను కూడా కంగారు పెట్టరా, 5 నిమిషాలు టైం ఇవ్వరా, మంచి ప్లాన్ వేద్దాం. ఒరే పప్పు, లేదంటే బ్రిడ్జ్ కింద టనల్లోకి వెళ్ళి దాక్కుందాం కదరా. రే వద్దురా, అక్కడికి వెళ్తే సార్ ఒకటి దొరికిపోతాం, తొందరగా ఫస్ట్ ఇక్కడి నుంచి పారిపోదాం కదా. రే ఆగండి రా, ఎక్కడికి రా పారిపోతున్నారు? సార్ 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 సారీ సార్, నన్ను క్షమించండి సార్, ఇంకెప్పుడే పారిపోండి సార్ స్కూల్లో నుంచి. సార్ ఇంకెప్పుడే రండి పనులు చేయండి సార్, నన్ను క్షమించండి సార్ ప్లీజ్ సార్. అయితే ఇదా సంగతి, స్కూల్ మానేసి ఊర్ల మీద పడి తిరుగుతున్నారా ఎదవల్లారా. ఇప్పుడే మీ మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్తాను, ఆగండి రా. మీకు ఎలా అయితే తెలియదురా, వాళ్ళు అంతంత డబ్బులు పోసి చదివేస్తుంటే మీరు ఇయ్యారా చేసేది. సార్ సారీ సార్, ఇంకెప్పుడు చేయండి సార్. సార్ సారీ సార్, ఇంకెప్పుడు చేయండి సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి క్షమించండి సార్. లేదు లేదు, కన్ఫర్మ్గా మీ పేరెంట్స్ చెప్పాల్సిందే, లేకపోతే మీరు మాట వినరులాగా. సార్ ప్లీజ్ సార్, ఒక్కసారికి సార్. సార్ ఎలాంటి పనులు రిపీట్ అవ్వకుండా ఈసారి చూస్తాం సార్ ప్లీజ్ సార్, ఒక్కసారి క్షమించండి సార్. సరేరా, ఈ ఒక్కసారికి మిమ్మల్ని చూస్తాను, మళ్ళీ అలాంటి పనులు కానీ చేశారంటే మిమ్మల్ని కన్ఫర్మ్గా టీసీ ఇచ్చి ఈ స్కూల్లో నుంచి పంపించేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్.